IR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిబా పూలే జయంతిని నిర్వహించారు. ఈరోజు పూలే గారు 200వ జయంతిని చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు వెంకటేశ్వర గారికి అలాగే నా తోటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మనం జ్యోతిబా గారు పూలే పోరాట స్ఫూర్తితో మనందరం కలిసి పనిచేసి ఆయన జన్మదినాన్ని మరి రాష్ట్ర పండుగగా చేసుకునే విధంగా మనందరం కూడా పోరాటాలు చేసి విజయం సాధించాం. అదేవిధంగా ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా మన కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం కూడా మనకి మంచి శుభదాయకమైన విషయం. భవిష్యత్తులో కూడా మనందరం కూడా పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఇప్పుడు పెద్దలు వచ్చారు ఇక్కడికి, వారికి కూడా చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే జయంతి రోజున పార్టీలకు అతీతంగా ఒక పెద్ద ర్యాలీ చేసి మన పూలే వారి విగ్రహానికి మన పూలమాలలు వేసే విధంగా మరి కార్యక్రమం చేపట్టవలసిందిగా నేను ఇప్పటి నుంచే కోరుతున్నాను. మరి భవిష్యత్తులో కూడా మనందరం కూడా కలిసికట్టుగా ఈ బీసీ సమస్యలపై పోరాడదామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఈరోజు మన పెద్దలు రవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు చేపట్టడం జరిగిందండి. మరి ఇందులో భాగంగా వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మరి ముందుగా మన జ్యోతిబా గురించి చెప్పాలంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన గురించి అందరూ అందులో పెద్ద చెప్పారు కాబట్టి నా గురించి చెప్పారంటే ఈ జ్యోతిబా పూలే విగ్రహాలని ప్రతి యువతలో కూడా ప్రతి ఫ్యాట్లోనూ ప్రతి కాలనీలోనూ ఖచ్చితంగా పెట్టి ఆయన సేవలను పిల్లలకి పెద్దలకి తెలియజేసేలాగా వచ్చే తరాలకు కూడా స్ఫూర్తించేలాగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే వచ్చే సంవత్సరం నుంచి కూడా ఈ వేడుకల్ని మరింత ఘనంగా చేయాలని మన పెద్దలు కోరుకుంటున్నాను. నమస్కారం.